ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం దేవుని వాక్యమును వినిచిన మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని కృప, దేవుని కనికరం మనకు మరొక దినాన్ని అనుగ్రహించింది. గడిచిన దినాలన్నీ కూడా తన కృపను ప్రభు మనకి దూరం చేయక, తన కనికరమును ప్రభు మనకి దూరం చేయక, ప్రభు యొక్క వాత్సల్యంతో, ప్రభు యొక్క దయతో ప్రభు మనలను కాపాడుతూ, భద్రపరుస్తూ, ప్రభు మనకు ఆరోగ్యమునిస్తూ, నెమ్మదినిస్తూ, ప్రభు ఈ దినం ఈ విధంగా దేవుని వాక్యమును వినగలిగిన కృపను ప్రభు మనకు అనుగ్రహించారు. అందుని బట్టి ఒకసారి దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా దేవుని కృప, దేవుని కనికరమును ప్రభు మన ఎడలు చూపి, ప్రభు తన వాత్సల్యమును మన ఎడలు చూపి, తన దయా కిరీటమును ప్రభు మనకి ధరింపచేసి, తన నూతనమైన కృప చేత, నూతనమైన వాత్సల్యముతో ప్రభు మనలను నింపినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యముని ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు సామెతల గ్రంథము 24వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూచినప్పుడు, నా కుమారుడా, యెహోవాను ఘనపరచుము, రాజును ఘనపరచుము, అలాగూ చేయని వారి జోలికి పోకుము అని బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ప్రియులారా, బైబిల్ గ్రంథం ఈ ఉదయకాలం మనకి సెలవిస్తున్నటువంటి ఆ మాటలను మనం చూచినప్పుడు, దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడుతున్నది కదా, నా కుమారుడా, నా కుమారులారా, నా కుమార్తెలారా, దేవుణ్ణి యెహోవానట మనము ఘనపరచాలి అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. యెహోవాను ఘనపరచుము, రాజును ఘనపరచుము. ఒకవేళ అలాగున ఘనపరచకుండా, అలాగున యెహోవాను దేవుణ్ణి స్తుతించకుండా, దేవుణ్ణి ఘనపరచకుండా, దేవుణ్ణి ఘనపరచినటువంటి, దేవుని స్తుతించినటువంటి వారి జోలికి నీవు వెళ్ళవద్దు అని బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, భక్తుడు అంటున్నాడు కదా, బైబిల్ గ్రంథంలో ఈ మాటలను వ్రాసిన భక్తుడు అంటున్నాడు, యెహోవాను ఘనపరచండి, రాజును ఘనపరచండి. ఒకవేళ అలాగున ఘనపరచనకుండా ఎవరన్నా ఉన్నట్లయితే ఆ ఘనపరచినటువంటి వారి జోలికి మీరు వెళ్ళవద్దు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈ చివరి దినాల్లో మన ఆత్మీయ జీవితాల్లో కూడా అధికముగా దేవుణ్ణి మనం స్తుతించాలట, అధికముగా దేవుని మనము ఘనపరచాలట. ఆయన చేసిన ప్రతి మేళ్ళను బట్టి, ఆయన మనకు చేసిన ఉపకారములను బట్టి, ఆయన మనకు చేసినటువంటి ఆశ్చర్య కార్యములను బట్టి, దేవుడు మనకు చేసినటువంటి అద్భుతములను బట్టి దేవుని మనము ఘనపరిచేటువంటి వారలముగా ఉండాలి. దేవుని మనం స్తుతించేటువంటి వారలముగా ఉండాలి. దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులను చెల్లించేటువంటి వారలముగా ఉండాలి. ప్రతి విషయములో ఏ కార్యము జరిగినా దేవుని మనము ఘనపరచాలట, యెహోవాను మనము ఘనపరచాలట. మనకి రాజు, మనకి యజమానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మనం హెచ్చించాలి, మనము ఘనపరచాలి. అలాగున మనము చేయకపోతే దేవుని కనికరాన్ని మనము కోల్పోతాం, దేవుని యొక్క కృపను మనము కోల్పోతాం. ఎప్పుడైతే దేవుని మనం ఘనపరుస్తామో, ఎప్పుడైతే దేవుని మనం హెచ్చిస్తూ ఉంటామో, దేవుడు నిన్ను హెచ్చించటం ప్రారంభిస్తాడు, దేవుడు నిన్ను ఘనపరచటం ప్రారంభిస్తాడు. నీ ఆత్మీయ జీవితంలో ఉన్నతమైనటువంటి అనుభవాల్లోనికి నీవు ఎక్కునట్లుగా, ఉన్నతమైన ఆశీర్వాదములను మనం పొందినట్లుగా ప్రభు మనకి కృపను అనుగ్రహిస్తారు. అయితే ఈ రోజుల్లో అనేక మంది దేవుని ఘనపరచకుండా, దేవుని స్తుతించకుండా, దేవుని హెచ్చించకుండా తమ్మును తామే ఘనపరుచుకునేటువంటి వారులుగా ఈ రోజుల్లో అనేక మంది కనబడుతూ ఉంటారు. తమ్మును తామే హెచ్చించుకొనొచ్చు, తమ్మును తామే ఘనపరుచుకొనొచ్చు, తమ్మును తామే దేవుని కంటే అధికముగా తమ్మును తామే హెచ్చించుకునేటువంటి వారులుగా ఈ రోజుల్లో అనేక మంది కనబడుతున్నారు. ప్రియులారా, మనమైతే ఆ విధముగా ఉండకూడదు. దేవుణ్ణి మనం ప్రతి విషయంలో ఆయన మనము ఘనపరచాలి. మనం ఏ కార్యం చేసినా అది దేవునికి ఘనత తెచ్చేటువంటి విధముగా ఉండాలి. మనం ఏ మాట మాట్లాడినా అది దేవునికి మహిమకరముగా ఉండేట్లుగా మనం మాట్లాడాలి. మనం ఏ పనిని చేసినా అది దేవునికి మహిమార్థకరముగా ఆ పనిని మనము చేయవారముగా ఉండాలి.
అనేక మంది తమ కొరకు, తమ మహిమ కొరకు, తమ యొక్క సొంత ఘనత కొరకు చేసేటువంటి వారులుగా ఈరోజు అనేక మందిని మనం చూస్తూ ఉంటాం. అనేక మందిని మనము చూస్తూ ఉంటాం. ఈ రోజుల్లో తమ యొక్క స్వంత మహిమ కొరకు దేవుణ్ణి ఘనపరచకుండా, దేవుని స్తుతించకుండా, దేవుని హెచ్చించకుండా, దేవుణ్ణి ఘనపరిచేటువంటి మనస్సును కలిగి ఉండలేక ఈరోజున అనేక మంది దేవుని కృపను కోల్పోతున్నారు. ప్రియులారా, మనకైతే ఈరోజున ఆయన వాక్యం సెలవిస్తుంది కదా, ఆయన్ని మనము ఘనపరచాలి, ఆయన్ని మనం హెచ్చించాలి, ఆయన్ని మనం స్తుతించాలి. ప్రతి విషయంలో, ప్రతి కార్యంలో దేవునికి ఘనతను మనం తీసుకుని రావాలి. ఈ రోజుల్లో అనేక మంది వారు చేసేటువంటి క్రియల మూలముగా, వారు చేసేటువంటి ఆ కార్యములు, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క మాటలు, వారి యొక్క నడక, వాటన్నిటి మూలముగా దేవునికి అవమానము కలుగుతూ ఉంటుంది. దేవుని నామమునకు అవమానము తెచ్చేటువంటి కార్యములు చేసేటువంటి వారులుగా అనేక మంది కనబడుతుంటారు. వారి యొక్క మాటల మూలముగా కావచ్చు, వారి యొక్క క్రియల మూలముగా కావచ్చు, వారు చేసేటువంటి ఆ పనుల మూలముగా దేవునికి, దేవుని సంఘమునకు, దేవుని సేవకులకు, దేవుని యొక్క ఆత్మకు అవమానము కలిగించేటువంటి క్రియలు చేసేటువంటి వారులుగా ఈరోజున అనేక మంది కనబడుతున్నారు. ప్రియులారా, మనమైతే యెహోవాను మనము ఘనపరిచేటువంటి క్రియలను మనం చేయాలి. నీ క్రియల మూలముగా, నీ మాటల మూలముగా, నీ ప్రవర్తన, నీ నడక మూలముగా, నీ కుటుంబం మూలముగా, నీ ఆత్మీయ జీవితం మూలముగా దేవునికి ఘనతను మనం తీసుకుని రావాలట. దేవుని హెచ్చించాలట, మనము దేవుని ఘనపరచాలట. మనము మన ప్రవర్తనని చూచి, నీ క్రియలను చూచి, నీ మాటలను చూచి, నీ నడకను, నీ స్వభావమును చూచి అన్యులు కూడా యెహోవాను ఘనపరిచే విధముగా మన స్వభావం ఉండాలట. అప్పుడు దేవుడు మనల్ని ఇంకా హెచ్చించగలుగుతారు, దేవుడు ఇంకా మనల్ని ఆశీర్వదించగలుగుతారు. నూతనమైన కృపలతో, నూతనమైన ఆశీర్వాదములతో ప్రభు మనల్ని నింపగలుగుతారు. కాబట్టి చివరి దినాల్లో దేవుని కనపరుద్దాం, దేవుని హెచ్చిద్దాం. ప్రతి విషయంలో దేవునికి మహిమను తీసుకుని వచ్చే విధముగా ప్రతి కార్యమును మనము చేస్తూ ఆ నిత్య జీవము కొరకు, ఆ నిత్య రాకడ వరకు, ఆ నిత్య జీవమును సంపాదించుకున్నట్లుగా, దేవుని రాకడలో ఎత్తబడినట్లుగా మనం సిద్ధపడదాం. అట్టి కృప, అట్టి ధన్యత ప్రభు మనకు అనుగ్రహించి దేవుని ఘనపరుస్తూ ఆయనకు మహిమకరంగా జీవించే కృప ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కన్నులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా, ఉదయకాలం మీరు నీ లేఖన భాగముల ద్వారా మాకు సెలవిచ్చినటువంటి మాటను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, నిన్ను ఘనపరచాలని, నిన్ను హెచ్చించాలని, నిన్ను హెచ్చించినటువంటి వారి జోలికి మేము వెళ్ళకూడదని నీ లేఖన భాగంలో మేము చదువుతున్నాం. మా యొక్క ఆత్మీయ జీవితాల్లో ప్రతి విషయంలో, ప్రతి కార్య మూలముగా, ప్రతి పని మూలముగా నిన్ను మేము ఘనపరచున్నట్లుగా, నీకు మహిమ తెచ్చేటువంటి వారలముగా మేము ఉండినట్లుగా మాకు సహాయం అనుగ్రహించండి. ప్రభా, ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, దీవించండి. వారిని, వారి కుటుంబాలను, వారి చేతి పనులను మీరు ఆశీర్వదించండి. ఈ దినమంతా కూడా, మా జీవిత కాలం అంతా కూడా నీకు మహిమార్థకరముగా మేము జీవించినట్లుగా, నిన్ను ఘనపరిచే వారలముగా మేము ఉండినట్లుగా మాకు సహాయం ఇవ్వండి. అటువంటి కృపనివ్వండి. నిన్ను ఘనపరిచేటువంటి మనస్సులను మాకందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అటు కృప కనికరములతో మమ్మల్ని నింపి ఈ చివరి దినాల్లో నీకు సాక్షులుగా, నీకు మహిమ తెచ్చేటువంటి కుటుంబాలుగా, అటువంటి ఆత్మీయ జీవితాలను మాకు అనుగ్రహించి కృపతో మమ్మల్ని నింపి నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.